శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 25 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 8:11 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం సాయంత్రం 4:31 వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు కలిగిస్తుంది. అంటే కొన్ని అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అయితే సాయంకాలం 4:31 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:31 స్థిర యోగం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఆ మిశ్రమ ఫలితాలు పూర్తిగా అనుకూల ఫలితాలుగా మారిపోవాలంటే జీలకర్ర నోట్లో వేసుకొని బయటికి వెళ్ళండి. పని మీద బయటికి వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా సాయంకాలం 4:31 స్థిర యోగం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలే రావాలి, వ్యతిరేక ఫలితాలు ఉండకూడదు అనుకుంటే జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. సాయంకాలం 4:31 తర్వాత వర్తమాన యోగం ఉంది. కాబట్టి శివానుగ్రహం ఉంటుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాలు దిగ్విజయంగా విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే మంచి పేరు ప్రతిష్టలు పొందటానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా సాంఘిక కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా ప్రజలందరి ఆదరాభిమానాలు పొందటానికి కూడా బలం ఉంది. వివాహపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంది. గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉంటాడు కాబట్టి ధనపరమైన వ్యవహారాల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం సాయంకాలం 4:31 వరకు ఉంది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం చేయొచ్చు. అలాగే జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకోవటానికి స్వాతి మంచి నక్షత్రం. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని నడపటానికి కూడా స్వాతి మంచిది. అంటే వెహికల్స్ కొనటానికి, బండి కానీ కారు కానీ అలాంటివి కొనుక్కుని వాటిని ఫస్ట్ టైం నడవటానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది.
వ్యవసాయ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవడానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. కాబట్టి సాయంకాలం 4:31 వరకు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు ఏవైనా చేసుకోవచ్చు. సాయంకాలం 4:31 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. విశాఖ బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:31 తర్వాత గర్భాధానం కార్యక్రమానికి మంచిది. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలు, కోర్టు పరంగా కీలకమైన చర్చలు చేయడానికి, లాయర్లతో కీలకమైన డిస్కషన్స్ చేయడానికి విశాఖ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా లాభం పొందడానికి విశాఖ మంచిది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:31 తర్వాత విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆ చర్చల వల్ల కీలకమైన నిర్ణయాలు అనుకూలంగా తీసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ లేదా కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా యోగిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. బంధుమిత్రుల వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. అలాగే ఈరోజు ధనలాభం కూడా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇల్లు కొనుక్కోవటానికి కానీ లేదా కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. సింహరాశి నిరుద్యోగులు ఎవరైనా ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్, మంచి జాబ్ వచ్చే యోగం కనిపిస్తోంది. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. ఎవరైనా కొత్తగా పెళ్ళైన సింహరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొన్ని బాధలు ఉన్నాయి. అంటే కన్యారాశి పురుషులైనా కన్యారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీల విషయంలో కన్యారాశి స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతర స్త్రీల విషయంలో కన్యారాశి పురుషులైనా కన్యారాశి స్త్రీలైనా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అయినా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఆ వ్యతిరేకతలన్నీ కూడా సద్దుమణుగుతాయి. అదేవిధంగా నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. కాబట్టి కంటికి సంబంధించి కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అయినా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఆ వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలతలు మొదలవుతాయి. అదేవిధంగా మంచి కీర్తి ప్రతిష్టలు ఈరోజు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. నలుగురు మీ గురించి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. లాభాలు కూడా ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా మంచి లాభాలు పొందడానికి ఈరోజు తులారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కంటికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. సమాజంలో మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. మీ పనితోనే, మీ కష్టంతోనే, మీ తెలివితోనే ఆ వ్యతిరేక భావాలను తిప్పికొట్టే ప్రయత్నం చేసి విజయం సాధించగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళు విజయం సాధిస్తూ ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. అదేవిధంగా బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మకర రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వస్తువుల సముదాయాన్ని ఇంటికి చేర్చుకునే యోగం ఎక్కువగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేయటం లేదా ఇతరులు బహుమతిగా ఇవ్వటం లాంటివి జరుగుతాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సమస్యలకు చెక్ పెడతారు. ఏదో ఒక విధంగా కుటుంబ సమస్యల నుంచి బయటపడి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఆరోగ్యానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కొంత బాధ చోటు చేసుకుంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మీనరాశి వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్స్ తో గొడవలు అవ్వకుండా మీనరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి సందర్భంగా 12 రాశుల వాళ్ళు 2 మంత్రాలు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మొదటి మంత్రం ఓం త్రివిక్రమాయ నమః, రెండో మంత్రం ఓం వామనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకుంటే చాలా మంచిది, తొందరగా వసూలు అవుతాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో కొత్తగా పిల్లల్ని ఉయ్యాల్లో వేస్తే చాలా మంచిది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు కూడా గురుహోర మంచిది. గురుహోరలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలో అది రెట్టింపు అవడానికి అవకాశం ఉంటుంది. గురుహోర కాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.